పొద్దుపోయింది పోదానండి. కొయ్యలు అన్ని ఎవరో బీక్కపోయింది కదా. కొయ్యలు ఎవడో పబ్బులకు ఏం కొట్టబోతాను ఇక్కడ ఊరు దగ్గర ఉన్న వాళ్ళు. ఇంకో ఈడో కొయ్య ఆడొక 4 కొయ్యలు పోయినాయి, అక్కడ ఒక 4 కొయ్యలు పోయినాయి, మొత్తం 12 కొయ్యలు పోయినాయి. 12 కొయ్యలు పోయినాయి. ఏం చేద్దాము, ఇంతగానో పీక్కపోతాను. మనం కష్టపడి తీసుకున్నాయి కూడా కొయ్యలు ఆగనిస్తలేదు ఇక్కడ. ఇంతమంది దొడ్డు కొయ్యలు కూడా ఇట్లా పీక్కపోయి ఇప్పుడు పచ్చి కొయ్యలు ఆగనిస్తలేదు. ఇంటికాడ వేసుకుంటాను పప్పులు గిట్లా కొండ పోయి చక్కగా ఉన్నాయని. మనం ఉండి లేక మనం తీసుకుంటే గిట్లా అవుతుంది. ఏడి పోయినా ఇదే బాగోతాం. ఏది కరెక్ట్ అనిపిస్తలేదు. మన మన పనాన్ని జరిగింది అందరూ. మనమే లేక తప్ప ఉంటే కొయ్యలు కొంట పోతే మనం ఎట్లా చెప్పి ఈడ చూసారా ఇల్లు కొయ్యలు పోయినా మనం కట్టంగా కూడా పీక్కొని పోతాను. ఈడ ఇన్ని 2 కొయ్యలు పోయినట్టున్నాయి. ఈడ 2 అటు 4 కొయ్యలు మొత్తం 12 కొయ్యలు పోయినాయి. ఆ మధ్యలో ఒకటి పోయింది, మధ్యలో ఒకటి గిట్లా చేస్తాను లేంది. ఏమిగా ఏందంటే వాళ్ళకి ఏం కావాలి, ఎవడెక్కడ మునుగుతేంది. పబ్బులకు అటు ఇటు కొంట పోతాను. నిన్న కూడా ఉండే ఇయ్యాలనే కొంట పోయినట్టున్నది. ఈడ ఇటు ఎవరో నైట్ మేము నిన్న 3 గంటల దాకా 4 గంటల దాకా ఉండే పోయినాం. నైట్ ఎటు వచ్చిండ్రు బాత్రూమ్కి ఇట్లా వచ్చిండ్లేమో. ఇటుకే సైడే బాత్రూమ్లకు ఎక్కువగా కూర్చుంటా ఉంటారు. ఇది మొత్తం బీడే కదా. ఈ బీట్లను కూకొని ఎవడో చూసినోడు పట్టుకొని పోయినట్టున్నాడు. ఇట్లా కట్లు కట్టుకున్నామా మేము. ఈ కట్లతోటి ఇప్పుకున్నారు అంటే ఇగో ఈడొక కట్టు ఈడొక కట్టు ఈడొక కట్టు ఈ 3 కట్లు ఇప్పినామనుకో ఇది ఉట్టిగానే పీక్కొని ఇట్లా వెళ్ళిపోకటు. అట్లా జరుగుతుంది. మొత్తానికే మేము సులకన అయిపోతాం ఈ ఊరోళ్ళకైనా ఎవరికైనా. ఇక అది మంటది కంతా ఇంటికి పోదాం, చీకటి అయింది. ఇలా కొద్దిగా కొద్దిగా దంటు మొత్తం ఏరుకుంటా కాల పెడతానమండి. పైగా పోదాంపా, చీకటి అయింది. పేపర్ గిట్ల దాంట్లో కాలకుంటే రేపు మూల పోసి కాలబెట్టాలి. ఇట్లా పెరట్లా కాలకుంటే ఒక పక్క కొట్టి కాలబెట్టాలి. ఒక్క కాని అటు మూలకు మొయ్యాలి తట్టబట్టి. కాదు కానీ గింతగానం కొంట పోయింది నాన్న. ఒక్క రోజు ఒక 10 కొయ్యలు కొంట పోయినట్టున్నారు. కొంట పోయేటోళ్ళ పుణ్యం ఉండాలి. ఇగో ఇక చూడండి ఈరో కొయ్య పోయింది. ఇంత అలా 2 పోయినాయి. అలా 2 ఒక అందులో ఒక 3 మొత్తం చాలా పోయినాయి. మొత్తం 12 కొయ్యలు లెక్క వచ్చినాయి. లెక్క పెట్టినాయి. మళ్ళీ అటుకే మేము మోటార్కాయ వేసినాం, అటుకాయ కూడా కొన్ని పోయినాయి. ఏం చెప్తావు మనం. అది ఎట్లా ఇప్పుడు తీగతో కట్టినాం అంత కష్టపడి. వాళ్ళు కొంట పోతలకు కూడా కొంచెం ఉండాలి కదా. అవు సూర్యుడా అది? సూర్యుడే సందమామ అంటారు దాన్ని. సందమామ వెళ్తా అని చూడండి. సూర్యుడే అంటారు. సూర్యుడే సందమామ. సందమామ అది. దిబ్బలు ఎప్పుడు పోతా నాన్న? దిబ్బలు మనం వాళ్ళ పెరట్లో తీసుకున్నాం. వాళ్ళందరూ పోసే రోజు పోతేనే ఒక్క రోజు పడతాయి. మనం వేరే పోతే ఎట్లా చూస్తాను. మరి కూరకి ఏం తీసుకొని పోదా నాన్న? తీసుకుందామంటే గంగలక్ష్మి రేపు పొద్దున పచ్చిమిరపకాయలు తొక్కు 100 మందాం. నాకెందుకు అదే తినబుద్ధి అవుతా. ఇప్పుడు తీసుకొని పోదాం పచ్చిమిరపకాయలు గిట్ల ఏమైనా కూరకు. పచ్చిమిరపకాయలు తొక్కు తినబుద్ధి అవుతాయి నాకైతే. టమాటాలు గిట్లా పచ్చికాయలు గిట్లా అన్ని కొంట పోవాలి అట్లా అనుకుంటే. కొంట పోయి కూర రేపు పచ్చడి అయితే ఇప్పటికి ఇప్పుడు ఏదైనా కూర చేయాలి. మా అత్తగారి ఇంటికాడ అక్కడ పెరట్లా ఇక పొక్కిలింగ్తో తీసింది కదండి. అందులో పక్క సైడ్ నుండి ఏమన్నా ఏం పెడదాం, మొక్కజొన్న పెడదామా? అయినా కందులు అయినా వేద్దాం. ఉన్న కాడికైనా వేద్దాం. ఇంకా పోయింది కానీ ఉన్న కాడికైనా ఏమైనా విత్తనాలు పెడదాం. తర్వాత మట్టి రేపు పెడదామా? పెడదాం. సరేపా చీకటి అవుతుంది మరి. మెల్లంగా చూసుకుంటాం మరి. కింద గిట్లా తేలు గిట్ల ఉంటాయి అన్ని పట్టినా గొడ్డలు గిట్లా. గొడ్డలు పెట్టినాం. కూర్చోద్ది ఎటు పెట్టినా మన దాంట్లోకి వెళ్ళిపోతాం. మనమైతే ఏమనం కాబట్టి వాళ్ళు ఫస్ట్ కూడా అట్లా వదిలిపెట్టినా. ఇక అదే అలవాటు మన దాంట్లో ఏరే దాంట్లోకి పోతే అందరు తిడతారు కాబట్టి పోలు. ఇక నేను కూడా ఏమో మన జనాలు కదా అందరు మంచిగానే పోవాలి, మంచిగా ఉండాలని నేను అనుకుంటా. ఆ మంచితనమే నీకు సేడ్ అవుతా. సేడ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు మంచితనంగానే వాళ్ళకి ఇచ్చినావా తోవ తీరు. మళ్ళీ మన కొయ్యలు గిట్లా అవన్నీ కొంట పోతాను. కొయ్యలు గిట్లా అన్ని కొంట పోతా అన్నాడు. చూడు ఎంత ఎందుకంటే మాకు బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ కొయ్యలు మేము కష్టపడి వేసుకున్నాం డబ్బులు పెట్టుకొని. 10 కొయ్యలు పోయి అంటే 10 కొయ్యలకి ఎంత నాన్న పడ్డాయి? కొయ్యల కంటే దూరాడు బండికి 2000. ఒక బండికి 2000 అంటే అందులో ఒక 50-60 కొయ్యలు వస్తాయి. అట్లాంటి ఒక 10 కొయ్యలు పోయినంటే ఎంత బాధ అనిపిస్తుంది. 12 కొయ్యలు పోయినాయి మొత్తం లెక్క పెట్టినాయి. ఇది కట్టినాను. ఇంటికైతే వచ్చినాం, కూర సామాన్లు తీసుకున్నాం.
కూరకు ఈ పొద్దడికేమో పచ్చిమిర్చి తొక్కు చేయమంటాం. ఇప్పుడు బీరకాయలోను చింతపండు ఏమన్నా ఏం చేస్తారు మరి తెలియాలి. గంగలక్ష్మికే తెలియాలి. ఓ ఎత్తుకోనా నిఖిల్ పొద్దున్న నుండి చూడలేదా నాన్న కథ. గంగలక్ష్మి అయితే నీళ్ళు దొరికించుకుంది. స్నానం చేస్తావా? సరే మరి నీళ్ళు ఇలా పోయినా కొప్పర్లో లేవుగా తొలిచ్చినట్టున్నావు. పోసి పొయ్యి మీద పెడతా. మరి ఏం కూర చేద్దాం చెప్పలు? చేద్దాం మరి చింతసారి ఇప్పుడు చేసి రేపు బీరకాయలోను పచ్చిమిరపకాయలు తొక్కు నూరు మంచిగా ఉంటుంది. నిజంగానే బీరకాయలను పచ్చిమిరపకాయలు నూరితే అది మంచిగా ఉంటుంది. ఇంకా పొద్దుగా పని చేద్దాం. సరే మరి సారే చేద్దాం మంచిగా ఉంటుంది. చాలా రోజులు అయితే అంతే నాకు కూడా దగ్గర చాలా రోజులు అయితే ఎప్పుడు తిన్నా అన్నం వండినా. తొక్కు మంచిగా ఉంటుంది. బీరకాయలు ఎంత కొన్నావు? 20 రూపాయలు. ఎంత బీరకాయలు 25. ఈ పావు కిలోనా? సపరేట్ ఈ పచ్చిమిరపకాయలు అంటే తొక్కు. పచ్చిమిరపకాయలు పావు కిలో 25. టమాటాలు 15 రూపాయలు. కొత్తిమీర 5 రూపాయలు. ఒక సాంబారే చేసుకుంటాను, కూర ఏం చేసుకోవట్లేదు. ఇంకా ఈ పొద్దడికైనా అక్కడికి వస్తాయి కదా. 2 వంటలు చేసి అంటే మళ్ళీ పొద్దడికి ఇబ్బంది. ఇప్పుడు చింతచారుతో మేము తిన్నామనుకోండి, రేపు పొద్దున ఈ బీరకాయలును పచ్చిమిరపకాయలు తొక్కు 2 అయితే మంచిగా కడుపులో తినచ్చు. ఒక్క పూటైనా ఇంత ముద్ద తిని పంట అయిపోద్ది. ఉల్లిగడ్డలు తేనా? మూడు పట్టుకురా. 3 చాలు. ఇలా చింతపండు రుచి చేయి బాగా మంచిగా చెప్తా. చింతసారు అంటే చిన్నది నేనైతే జోరుగా చల్ల తిరగని పోసుకొని తింటా నేను. నిజానే చింతపండు అంటే ఇష్టం. అప్పుడప్పుడు నేను కలుపుకొని కూడా ఏడు చేస్తే తాగులేదు కూడా కట్టి తాగుతా కూడా. అందులో మరి కల్లేపాకు ఇట్లా వేసుడు ఇట్లా ఉంటుందా? వేయాలి తేపండి. మరి లైట్ ఏది? నాకు లైట్ కావాలి. లైట్ కాదు, ఇది కటకట ఉన్నాయి కదా. బకెట్ తొర్రపడ్డది అయితే చిన్నది పెట్టుకున్నాం. ఇక మా బకెట్ కూడా తొర్రపడ్డాయి మీద పడతాయి. కటకట ఉన్నాయి, నేనే పోసిన. నాకు అంతగానే ఎందుకు పోసినావు మీద పడదా? ఉడుకు బాగున్నాయి ఇక. కలేపాకు మంచిది పోయి రానిపోంది కోసావు. చెట్టు మొత్తానికి ఖరాబ్ అయిపోయింది, పురుగు తింటాంది. ఏం చేయాలి చెప్పు? రొట్టెలకు కూడా పోతాను ఇట్లాంటి రొట్టెలకు పోతాను. ఈ రొట్టెలకు కూడా మంచిగా లేదు. చింతచారు మా నాన్నకి ఇష్టమైన కూర, అందుకనే ఆయన నోరు నమ్మనం ఆడుతుంది. ఎందుకు నాన్న అంత ఇష్టం నీకు చింతచారు అంటే? గమ్మత్ అనిపిస్తాను. చింతసారు అంటే నాకు ఇష్టం. అయినా 1986లో గోదావరి వచ్చింది అప్పట్లో. అయితే చింత చెట్ల మీదనే ఉండి బతికిండు 2-3 రోజులు. చింత చిగురు రొట్టె తిని మొత్తం అలా ఊరు ముంచింది. అందుకైనా చింత చిగురు అయినా చింతచారు అయినా గడక పువ్వ గడకన్నం కూడా మంచిది నాకు. మస్తు తింటా గడకన్నం. మేమందరం చింత చెట్ల మీదే 3 రోజులు ఉన్నాం అక్కడ 86లో. చింత చెట్లు బతికిచ్చినాయి దేశాన్ని. 4 రోజులు 3 రోజులు ఉన్నాం. 4వ రోజు పేరు వచ్చినాం. గడక పిండి పితికి ఆరకాసిన పువ్వులు కూడా పోలే లోపలికి నాకు. నిద్రాకు కాదు అది, నిద్రాకు కాగడే. బోటు వచ్చింది వరదకు, తట్టుకోలేక కొమ్మకు తగిలి బోటు పడిపోయింది.
బోటు పలిగిపోయే లోపల అది పలిగిపోతే ఏమంటే ఇక జనాలు ఎక్క ముందే పలిగిపోతే వాళ్ళు ఇద్దరు ముగ్గురు పైకి వెళ్ళి గోదట్లో పడ్డారు. పడి ఒకడు ఎక్కిండు చెట్టు, ఒకరు చచ్చిపోయిండు లెక్క అల్ట్రాజ్ లేకుండా. ఇద్దరు పడితే ఒకరు ఎక్కిండు, ఒకరు చచ్చిపోయిండు. కొన్ని రోజులు బతికిండు కూడా. సీతారామయ్య బతికిండు, చిట్టిబాబు అనోడు చచ్చిండు, ఈ తచ్చినోడు చచ్చిపోయిండు, ఈతర అనోడు బతికిండు. రంబుల వల్ల అటు అరదల పడిపోయిండు, రంబులు దొరికినాయి. రంబులు పట్టుకొని పోయిండు, లేకుంటే చచ్చిపోకపోదులు అయ్యేటి మీద. ఘోరమైన పరిస్థితి అది. 86లో అది చూసిన వాళ్ళకు తెలుసు. బతికేది కాదు, చెప్పేది కాదు. తెచ్చిన ఇదే మరి చూసేయి. ఆకు పెద్ద లేదు, ఉన్నది ఇక సరి చేయాలి. కరివేపాకు అయితే పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడైతే గంతులో పోసుకుంటున్నా. చింతపండు అయితే పోసుకున్నా. మసాలాని కొంచెం మసాలా తర్వాత ఇక దించుడే. కర్రీ అయితే ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. కర్రీ అయితే అయినట్టే, ఇక దించుకొని తిండే ఫ్రెండ్స్. అయింది మసాలా మంచిగా. కూర ఆలుగడ్డ మంచిగా ఉన్నదా? మంచిగా ఉన్నాయి. ఆలుగడ్డ కూర కుదిరిందా? కుదిరి రంగాచి కూర చేసింది. చింతచారు చేసింది. కూర మంచిగా ఉన్నాయి. మరి తిను, నేను ఒక ముద్ద తిని తిన్నాక అయితే నేను. సరే మరి నేను కూడా ఒక ముద్ద నములుతా. పో. నిఖిల్ అయితే పడుకున్నాడు. అన్నం తిన్నాడా? అన్నం తినిపించింది ఇంతకుముందు. అప్పుడు కూర అయిందా? కూర అయిందా? ఎత్త అందరికి మనకి ఇటు రమ్మని అన్నం ఎత్తా అనుకున్నది బా. అది వండుకున్నది, అది కూర, ఆలుగడ్డ కూర వండుకున్నది. మనకి ఇక తింటే అయిపోద్ది. సరే. నీళ్ళు కూడా కాగినాయి. చేతులు కడుక్కోకుండా చేతులు ఇట్లా కడుక్కో, నాన్న ఇట్లా చేతులు కడుక్కో, తిందాం ఇక. చింతచారు చూడు మంచిగా చేసిన కూర. కుదిరిందా? మంచిగా కుదిరింది. స్మెల్ మాత్రం మస్తు వస్తానే. మరి తిండి పొడి పెట్టుకున్నావా? అయింది మరి అద్దులే, ఇక మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకుందాం. పొద్దున పెడదాం. పొద్దున పెట్టుకుందాం మరి. కారం కాబట్టి మంచిగా తాగుతున్నాను. అయితే పొద్దున తిండి పొడి పెట్టుకుంటాం. పచ్చిమిర్చి పచ్చడి, మళ్ళీ బీరకాయ. కాలుతుంది మరి ఉడుకుడుకు. ఎట్లున్నది? మంచిగా కుదిరిందా? మస్తు ఉన్నది, సూపర్. మంచిగా చేసిన వాళ్ళు మంచిగా ఉన్నది. ఎట్లున్నది చూద్దాం మరి. చింతపులుసు నేను పెద్దగా తిన ఎక్కువగా. మస్తున్నది చింతపులుసు. తిన్నాక నోరు మంచిగా తీయగా అవుతుంది. మంచిగా చేసిన, సూపర్ ఉన్నాయి. చింతచారు సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఎవరన్నా మన పక్కన ఉండేది ఇట్లా పోతే మంచిగా ఉన్న నీరు కూడా ఊరుతుంది. అంత చింతపండు అంటే అంత పవర్ మంచిగా ఉంటుంది అన్న.